అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. ఈరోజు రథసప్తమి. మరి రథసప్తమి నాడు తప్పకుండా రథసప్తమి వ్రతకథ గురించి తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు, ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసినటువంటి విధి విధానం అనుసరించి భూలోకంలో ఉన్నటువంటి మానవుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పి ఉన్నావు కదా, అలా ఎవరికైనా ప్రాప్తించిందా అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా జవాబిస్తాడు. పూర్వం కాంబోజా దేశమున యశోవర్తి అనేటటువంటి చక్రవర్తి ఉండేవాడు. అతని వృద్ధాప్యంలో ఆయన కుమారులందరూ కూడా సర్వరోగముల చేత బాధపడుతూ ఉన్నవారై చాలా దుఃఖిస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి కర్మ పరిపాకం ఏ విధంగా అవుతుందో తెలియజేయవలసిందంటూ ఆ రాజు ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడుగుతాడు. అలా అడిగినటువంటి ఆ రాజుతో ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, వీరి పూర్వజన్మలో వైశ్య కులమును జన్మించారు. అలా జన్మించి వారు ఎంతో లోబులై ప్రవర్తిస్తూ ఉండేవారు. ఎంత భేదవారు కనిపించినా కానీ వారికి ఎలాంటి సహాయాన్ని కూడా వీరు అందించేవారు కాదు. ఎంతో గర్వంతో ప్రవర్తిస్తూ ఉండేవారు. అందువలన వీరు ఈ విధమైనటువంటి రోగాలకు గురి కావలసిన వారయ్యారు. కాబట్టి ఈ యొక్క రోగ నివారణకు రథసప్తమి రోజున జరిగేటటువంటి కార్యక్రమాన్ని చూస్తే చాలు. ఆ విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని చూసినంత మాత్రమే దాని యొక్క మహత్యంచే వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి మీ కుమారులను తీసుకొచ్చి ఆ యొక్క వ్రత వైభవం అంతా కూడా వారికి చూపించవలను అంటూ ఆ బ్రాహ్మణుడు చెప్పగా, అప్పుడు ఆ రాజు, అయ్యా, ఆ వ్రత విధానం ఏ విధంగా చేయవలనో దాని యొక్క విధి విధానం అంతా కూడా తెలియజేయండి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతమైతే చూసినంత మాత్రానే జడత్వం నశించిపోతుందో ఆ యొక్క రథసప్తమి అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్రతం సర్వులు కూడా ఆచరించదగినది. ఆ యొక్క వ్రత ప్రభావమున సకల పాపాలు కూడా హరించి చక్రవర్తిత్వం కూడా కలుగుతుంది. ఆ యొక్క వ్రత విధానం గురించి తెలియజేస్తున్నాను, శ్రద్ధగా విను. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చేటటువంటి షష్ఠి తిథి దినమున గృహస్థు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. పవిత్రమైనటువంటి జలం కలిగినటువంటి నదుల్లో కానీ, చెరువునందు కానీ, నూతి అందు కానీ తెల్లని నువ్వులతో విధి విధానంగా స్నానం ఆచరించాలి. ఇలవేల్పులకు, కులదేవతలకు, ఇష్టదేవతలకు మొక్కి వారిని పూజించి ఆ తరువాత సూర్య దేవాలయాలకు వెళ్ళి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపమును అలాగే అక్షింతలతో శుభప్రాప్తి కోసం పూజించాలి. తరువాత స్వగృహమునకు వచ్చి చక్కగా పంచయజ్ఞము గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్యభోద్యాలను ఆరగించాలి. ఆ దినమున తైలము శరీరానికి పూసుకొని స్నానం చేయరాదు. ఇక ఆ రాత్రి వేదపారంగులైనటువంటి విప్రులను పిలిపించి సూర్య భగవానుని విగ్రహానికి నియమం ప్రకారంగా చక్కగా పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించాలి. తరువాత భోజనాలకు ముందు, ఓ జగన్నాథుడా, నేను చేయబోయేటటువంటి ఈ రథసప్తమి వ్రతాన్ని చక్కగా నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుకుంటున్నాను అంటూ ఉచ్చరించాలి. అలాగే తన చేతిలో ఉన్నటువంటి జలాన్ని నీటిలో విడిచిపెట్టాలి. అలా నీటిని విడిచిపెట్టి గృహమున నేలపైన శయనించి జితేంద్రుడై ఉండి ఉదయాన్నే లేచి నిత్య కృత్యములు ఆచరించి శుచే ఉండవలను. ఒక దివ్యమైనటువంటి సూర్యార్థాన్ని దివ్యమాలికలతోనూ, చిరుగంటలతోనూ, సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగులైనటువంటి రత్నాను అలాగే మనులతో చక్కగా అలంకరించాలి. బంగారంతో కానీ, వెండితో కానీ గుర్రాలను, రథసారథిని, రథాన్ని తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములను చక్కగా నిర్వర్తించుకోవాలి. అలాగే వదరబోతులను, పాషాణులను, దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులైనటువంటి విప్రులు సౌరసూక్త పారాయణ చేస్తూ ఉండగా నిజగృహాన్ని చేరుకోవాలి. తర్వాత తన యొక్క నిత్యకృత్యాలను అన్నీ కూడా పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపించాలి. కుంకుమతోనూ, సుగంధ ద్రవ్యాలతోనూ, పుష్పాలతోనూ పూజించి ఆ రథమును పుష్పములతోనూ చక్కగా దీపములతోనూ అలంకరించాలి. అగరు ధూపాలను ఉంచాలి. రథమధ్యమునున్నటువంటి సూర్యుణ్ణి సర్వసంపూర్ణంగా అర్చన చెయ్యాలి. ధన లోభం చేయకూడదు. లోభి అయి ధనాన్ని ఖర్చు చేసేందుకు మనసు అంగీకరించనిచో ఆ వ్రతం వైఫల్యమును, దాని వలన మనసు నికలత్వమును పొందుతుంది. కాబట్టి రథాన్ని, రథసారథిని, అందులో ఉన్నటువంటి సూర్య భగవానుని పుష్పధూప గంధ వస్త్రాలను చక్కగా అలంకారాలన్నీ కూడా చేసి నానావిధ పంచభక్షాదులతో ఉన్నటువంటి నైవేద్యాదులతో స్వామిని పూజించి ఈ విధంగా దివాకరుని స్తోత్రం చేయాలి. భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గృహాధిప, అపారనిదే, జగద్రక్షక, భూతభవన, భూతేశ, భాస్కర, ఆర్తత్రాణ పరాయణహర
అంచింత్య విశ్వసంచార హే విష్ణు ఆది భూతేశ ఆది మధ్యస్థ భాస్కర ఓ జగత్ప్రతే భక్తి లేకునను క్రియాశూన్యమైనను నేను చేసినటువంటి అర్చనకు నీ సంపూర్ణ కటాక్షాన్ని చూపుము అంటూ ఈ విధంగా మనసులో తాను వేడుకొని తన యొక్క కోరికను సఫలీకృతం చేయవలనంటూ ఆ భాస్కరుణ్ణి ప్రార్థించాలి. ధనహీనుడైనను విధి ప్రకారం అన్ని కార్యాలు కూడా తప్పకుండా చేయాలి. ఈ విధంగా రథము, సారథి, గుర్రములు, వివిధ రకాల రంగులతో లిఖించినటువంటి బొమ్మలు ఏదైనా కానీ జిల్లేడు ప్రతిమలతో సూర్య భగవానుణ్ణి శక్తి కొలది ఇప్పుడు చెప్పిన విధంగా విధి విధానంగా పూజించాలి. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్యకథలను వినాలి. ఆ తరువాత రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనసులో ఉంచుకొని ధ్యానిస్తూ అర్ధనిమిళితమైనటువంటి నేత్రుడై అలా చూస్తూ ఉండాలి. ప్రాతకాలమునే లేచి విమలుడై స్నానకృత్యములన్నీ కూడా నిర్వర్తించుకొని బ్రాహ్మణులందరికీ కూడా చక్కగా మీరు ఏదైతే ఎంతమంది అయితే బ్రాహ్మణులు పిలుచుకుంటారో వారికి తృప్తిగా భోజనం పెట్టి వివిధ రత్న భూషణాలతో ధాన్యాదులతో వస్త్రాలతో వారిని తృప్తిపరచాలి. అలా చేసిన అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం లభిస్తుందంటూ బ్రహ్మవిధులు చెప్పారు. ఆ తరువాత యథాశక్తిగా దానం ఇయ్యాలి. ఈ రథమును తమ యొక్క పురోహితులైనటువంటి గురుదేవులకు రక్తవస్త్రయుగళంతో సమర్పించాలి. కాబట్టి దీనివలన భాస్కరానుగ్రహం కలిగి మహాతేజులు బలపరాక్రమవంతులు అయి విపుల భోగములను అనుభవించి ఎటువంటి రోగాలు దరిచేరవు. అలాగే ఈ యొక్క రథసప్తమి వ్రతం చేసినచో లేదా చూసినచో పుత్ర పౌత్రాదులను పొంది చివరికి సూర్యలోకాన్ని చేరుకుంటారు. అక్కడ ఒక కల్పకాలం చక్రవర్తి పదవిని అనుభవిస్తారు అంటూ ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు ఆ రాజుకు ఈ యొక్క రథసప్తమి వ్రత విధానం అంతా కూడా తెలియజేస్తాడు. అలాగే ఈ యొక్క వ్రత విధానం గురించి శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి ఈ విధంగా చెప్పాడు. ఈ విధంగా ఆ యొక్క ద్విజోత్తముడు సర్వ విషయాలను చెప్పి తన దారిన తాను వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ రాజు ఆ యొక్క బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఏ విధంగా ఉపదేశించాడో ఆ రీతిగా ఆ యొక్క వ్రతాన్ని ఆచరించి సమస్త సౌఖ్యాలను అనుభవించాడు. ఆ విధంగా రథసప్తమి వ్రతాన్ని ఆచరించిన తరువాత ఆ యొక్క రాజపుత్రులు వారి యొక్క రోగాన్నంతా కూడా పూర్తిగా తొలగించుకొని చక్రవర్తిత్వాన్ని పొందారు. ఈ కథను భక్తితో ఎవరైతే వింటారో వారి పట్ల ఆ బాణుడు సంతోషించి మంచి ధనధాన్య సంపదలను ఇస్తాడు. ఈ విధంగా బంగారంతో చేయబడినటువంటి సారథి గుర్రాలతో కూడుకున్నటువంటి శ్రేష్ఠ రథాన్ని మాఘమాస సప్తమి రోజున ఎవరైతే దానంగా ఇస్తారో వారు చక్రవర్తిత్వాన్ని పొందుతారు. కాబట్టి ఈరోజు ఈ రథసప్తమి సందర్భంగా మరికొన్ని స్వామివారి కథలను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. సూర్యుడి యొక్క జననం గురించి తెలుసుకుందాం. పూర్వం మరీచి మహర్షి కుమారుడైనటువంటి కశ్యపుడికి తక్షుని కుమార్తెకు సూర్యుడు జన్మించాడు. త్వష్ట ప్రజాపతి కూతురైనటువంటి సంధ్యాదేవిని సూర్యుడు వివాహం చేసుకుంటాడు. సూర్యుడికి సంధ్యాదేవికి ద్వారా వైవస్వత మనువు, యముడు అనేటటువంటి కుమారుడు, యమున అనేటటువంటి కుమార్తె జన్మించారు. ఒకనాడు సంధ్యాదేవి సూర్యుడిని ఎగతాళిగా ఆక్షేపిస్తుంది. అది విన్నటువంటి సూర్యుడికి ఎంతో కోపం వచ్చి మరింతగా ప్రజ్వరిల్లుతాడు. ఆ యొక్క తేజస్సును సంధ్యాదేవి భరించలేక సూర్యుడి ఆగ్రహాన్ని తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది. అలా వెళుతూ వెళుతూ తన రూపంతో ఛాయ అనేటటువంటి ఒక స్త్రీని సృష్టించి ఆమెను సూర్యుడి వద్ద ఉంచి వెళ్తుంది. అలా సూర్యుడు ఛాయ అనేటటువంటి స్త్రీని తన భార్య అని చెప్పి అనుకొని ఆమెతో సంసారం చేస్తూ ఉంటాడు. ఆయనకు ఛాయాదేవికి సావర్ణి మనువు శని అనేటటువంటి కుమారుడు, ఒక కుమార్తె జన్మిస్తారు. భర్తను వదిలి పుట్టింటికి వచ్చినటువంటి కూతుర్ని త్వష్ట ప్రజాపతి మందలిస్తాడు. తిరిగి భర్త వద్దకు వెళ్ళమని చెప్పి పంపిస్తాడు. ఇక సరేనని చెప్పి పుట్టింటి నుండి బయలుదేరినటువంటి సంధ్యాదేవి భర్త వద్దకు వెళ్ళడానికి ముఖం చెల్లక ఆడగుర్ర రూపాన్ని ధరించి ఉత్తర కురుభూములకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవడం ప్రారంభిస్తుంది. అలా కొంతకాలానికి సూర్యుడికి తన దగ్గర ఉన్నది తన అసలు భార్య అయినటువంటి సంధ్యాదేవి కాదని చెప్పి తెలిసిపోతుంది. ఇక వెంటనే తన మామగారు అయినటువంటి త్వష్ట దగ్గరకు వెళతాడు. త్వష్ట సూర్యుడి అమితమైనటువంటి తేజస్సును ఆరనిపట్టి ఆయన్ని సౌమ్యుడిగా అందంగా తయారు చేస్తాడు. ఆ తర్వాత మామగారి అనుమతితో సూర్యుడు సంధ్యాదేవి దగ్గరకు వెళతాడు. తిరిగి వారిద్దరూ ఒకటై చక్కగా సంసారం చేయగా వారికి అశ్విని దేవతలు అనేటటువంటి దేవ వైద్యులు కూడా జన్మిస్తారు. ఇది కాశీ ఖండంలో చెప్పబడినటువంటి సూర్యుని యొక్క వృత్తాంతం. ఇక కాశీలో సూర్యుని యొక్క నివాసం గురించి తెలుసుకుందాం. పూర్వం పరమేశ్వరుడు కాశీ నగరాన్ని పాలిస్తున్నటువంటి దివోదాసు అనే రాజు ఆ రాజ్యంలోని ప్రజల్లో ఏదైనా లోపం కనిపెట్టమని చెప్పి యోగిని గణాలను పంపిస్తాడు.
ఆ గణాలు దివోదాసులో ఉండేటటువంటి లోపాన్ని కనిపెట్టలేక చివరికి కాశీ నగరంలోనే ఉండిపోతాయి. అలా ఆ తరువాత పరమేశ్వరుడు సూర్యుడిని కాశీకి పంపించగా ఆయన కూడా దివోదాసులో ఉన్నటువంటి లోపాన్ని కనిపెట్టలేక కాశీ ప్రభావానికి లోనై యోగిని గణంలాగా తాను కూడా కాశీలోనే లోలార్కుడు, ఉత్తరార్కుడు, సాంబదిర్యుడు, దృక్పదాదిత్యుడు, మయూకాదిత్యుడు, ఖగోల్కుడు, అరుణాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, కేశవాదిత్యుడు, విమలాదిత్యుడు, గంగాదిత్యుడు, యముదాదిత్యుడు అనేటటువంటి 12 రూపాలతో కొలువుండి కాశీవాసులను రక్షిస్తూ ఉంటాడు. మొదటిగా లోలార్కుడు. ఈ గంగా అసీ నదుల యొక్క సంగమ స్థానంలో సూర్యుడు లోలార్కుడుగా ఆవిర్భవించి భక్తుల పూజలను అందుకుంటున్నాడు. సూర్యగ్రహణ కాలంలో ఆదివారం రథసప్తమి దినాలలో లోలార్కుడికి పూజలు, అక్కడ దానాలు ధర్మాలు చేస్తే అనంత పుణ్యం లభిస్తుంది. కాశీలో ఎన్నో తీర్థాలున్నాయి. వాటన్నిటికీ కూడా లోలార్క తీర్థం శిరస్సు కాగా మిగిలినటువంటి తీర్థాలన్నీ కూడా దానికి అంగాలుగా ఉంటాయి. ఇక రెండవ రూపం ఉత్తరార్కుడు. ద్వాదశ రూపాలను పొందినటువంటి సూర్య భగవానుడు కాశీక్షేత్రంలో ఉత్తరార్కుడి రూపాన్ని ధరించి కాశీక్షేత్ర ఉత్తర భాగాన కొలువుండి కాశీని రక్షిస్తూ ఉంటాడు. ఈ యొక్క ఉత్తరార్కుడి గురించి ఒక కథనం కూడా ఉంది. పూర్వం కాశీలో నివసించేటటువంటి ప్రియవ్రతుడనేటటువంటి బ్రాహ్మణుడికి సులక్షణ అనే కుమార్తె జన్మించింది. ఆమె జన్మతిథి మూలా నక్షత్రం. అది దోష నక్షత్రం. సులక్షణ అపురూపమైనటువంటి సౌందర్యవతిగా పెరిగి పెద్దదైంది. ఆ తండ్రికి తన కూతురికి తగినటువంటి వరుడితో వివాహం ఎలా చెయ్యాలా అనేటటువంటి చింత ఎక్కువై క్రమంగా కృషించి మరణిస్తాడు. ఆ వెంటనే సులక్షణ తల్లి కూడా మరణాన్ని పొందుతుంది కాబట్టి ఆమె ఎంతో దుఃఖిస్తూ ఉంటుంది. ఇలా తల్లి తండ్రి మరణించడంతో సులక్షణ విరాగిగా మారిపోయి కాశీలో కొలువున్నటువంటి ఉత్తరార్కుడి సాన్నిధ్యంలో ఉగ్ర తపస్సు చేస్తుంది. ఆమె తపస్సు చేస్తున్నంత కాలం ప్రతిరోజు కూడా ఒక మేక వచ్చి ఆమె దగ్గరే చాలాసేపు గడిపి వెళ్ళేది. అలా క్రమంగా పరమేశ్వరుడికి అనుగ్రహం కలిగి సులక్షణ ముందు ప్రత్యక్షమై ఏదైనా కానీ వరం కోరుకోమని అడగా సులక్షణ ముందుగా మేకను అనుగ్రహించమని చెప్పి కోరుకుంటుంది పరమేశ్వరుణ్ణి. ఇక సులక్షణ యొక్క పరోపకార బుద్ధికి మెచ్చుకున్నటువంటి పరమేశ్వరుడు సులక్షణను పార్వతీదేవి యొక్క సఖీగణంలో ఒకదానిగా చేరేటటువంటి వరాన్ని అనుగ్రహించి అక్కడ ఉన్నటువంటి మేకను కాశీరాజకుమార్తెగా జన్మించి అనేక సుఖాలను అనుభవించి చివరికి ముక్తి పొందే విధంగా వరాన్నిస్తాడు. అలాగే ఆ మేక ఉత్తరార్కుడి సమీపంలో ఉన్నటువంటి కుండంలో పుష్యమాస ఆదివారాలు చలికి భయపడకుండా స్నానాలు ఆచరించింది. కాబట్టి ఈ కుండానికి నేటి నుండి బకరీ కుండం అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి పొందుతుందని చెప్పి పరమేశ్వరుడు వరమిచ్చాడు. ఈ విధంగా మేక ఆచరించినటువంటి పద్ధతిలో పుష్యమాస ఆదివారం నాడు ఎవరైతే ఈ యొక్క ఉత్తరార్కుడి కుండంలో స్నానాన్ని ఆచరిస్తారో వారికి కూడా ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. వ్యాధులు బాధలు తొలగిపోతాయని చెప్పి స్వామివారు ఈ యొక్క వరాన్ని అనుగ్రహిస్తాడు. ఇక మూడవ రూపం సాంబాదిత్యుడు. శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి సాంబుడు ఒకనాడు నారదుణ్ణి అవమానిస్తాడు. సాంబుడు చేసినటువంటి అవమానాన్ని మనసులో ఉంచుకున్నటువంటి నారదుడు కొంతకాలానికి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి సాంబుడి గురించి అసత్య వాక్యాలు చెప్పగా కృష్ణుడు సాంబుడిని కుష్ఠవ్యాధి పీడితుడిగా కమ్మని చెప్పి శాపాన్నిస్తాడు. ఇక సాంబుడు శాప విమోచనం గురించి ఎంతో ప్రార్థించగా కృష్ణుడు అతన్ని కాశీ క్షేత్రానికి వెళ్ళమని చెప్పి పంపిస్తాడు. అలా సాంబుడు కాశీ క్షేత్రానికి వచ్చి అక్కడ ఒక కుండాన్ని తవ్వి దాని సమీపంలో కూర్చొని సూర్యుడి గురించి గొప్ప తపస్సు చేస్తాడు. ఇక చివరికి సూర్యానుగ్రహంతో కుష్ఠరోగం నుండి విముక్తి పొందుతాడు. అలా సాంబుడి చేత ఆరాధింపబడినటువంటి ఆదిత్యుడు సాంబాదిత్యుడుగా ప్రసిద్ధి పొందాడు. ఎవరైతే అరుణోదయ కాలంలో స్నానం చేసి సాంబాదిత్యుడిని పూజిస్తారో వారికి సర్వ వ్యాధులు తొలగిపోతాయి. అలాగే విశ్వేశ్వరుడి యొక్క పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క సాంబాదిత్యుని పూజించి 8 ప్రదక్షిణలు కనుక చేస్తే నరులకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగి విముక్తులవుతారు. చైత్రమాసంలో వచ్చేటటువంటి ఆదివారం అక్కడ కుండంలో స్నానం ఆచరించడం ఎంతో పుణ్యప్రదం. ఇక 4వ రూపం ద్రుపదాదిత్యుడు. పూర్వం కౌరవుల చేత వంచింపబడినటువంటి పాండవులు అరణ్యవాసం చేస్తూ దుర్భరంగా కాలం గడుపుతూ ఉంటారు. ఆ సమయంలో మహాపతివ్రత అయినటువంటి ద్రౌపది సూర్యుణ్ణి ఆరాధించగా ఆయన ప్రత్యక్షమై ఆమెకు అక్షయ పాత్రను ప్రసాదిస్తాడు. అలా ప్రసాదించి ఆమెతో, ఓ ద్రౌపది, కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుడి దక్షిణ భాగంలో దండపాణి సమీపంలో ఎవరైతే నన్ను అర్చిస్తారో వారికి వ్యాధి, క్షుద్బాధ, భయం ఎప్పటికీ కూడా కలగవు. నీచే పూజింపబడినటువంటి నేను
ద్రుపదాదిత్యుడుగా కాశీలో కొలువుంటానని చెప్పి అదృశ్యుడవుతాడు. అలా ద్రౌపది చేత ఆరాధింపబడినటువంటి సూర్యుడు కాశీ క్షేత్రంలోని భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ద్రుపదాదిత్యుడుగా ఖ్యాతిగాంచాడు. ఇక 5వ రూపం మయూకాదిత్యుడు. పూర్వం కాశీలోని పంచనదీ తీర్థంలో సూర్యుడు గభస్తీశ్వరుడు అనే పేరుతో ఒక శివలింగాన్ని, ఆ లింగం సమీపంలో మంగళాదేవిని స్థాపించి కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు. ఆయన తపస్సు వేడికి లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోతూ ఉంటాయి. ఆయన కిరణాలు లోకాలన్నీ కూడా ఆక్రమిస్తాయి. ఇక అందుకు పరమేశ్వరుడు కరుణిస్తాడు. సూర్యుడికి ప్రత్యక్షమై అతనితో, ఓ సూర్య, నీచే స్థాపింపబడినటువంటి ఈ లింగం గభస్తీశ్వర లింగంగా ఖ్యాతి చెందుతుంది. కాశీలోని పంచనదీ తీర్థంలో స్నానం చేసి ఈ గభస్తీశ్వరుణ్ణి అర్చిస్తే నరులకు మోక్షం లభిస్తుంది. అలాగే నీవు తపస్సు చేసేటటువంటి సమయంలో శరీరం కనపడక కేవలం కిరణాలే అంతటా వ్యాపించాయి. కాబట్టి నేటి నుండి నీవు మయూకాదిత్యుడనేటటువంటి పేరుతో సుప్రసిద్ధుడవుతావు. ఇక్కడ నిన్ను అర్చించిన వారికి వ్యాధులు, దారిద్రం ఎన్నటికీ సంభవించమని చెప్పి పరమేశ్వరుడు వరాన్నిస్తాడు. ఇక 6వ రూపం ఖగోల్కాదిత్యుడు. ఈయన పూర్వం దక్ష ప్రజాపతి కూతుళ్ళైనటువంటి వినత, కద్రువులు ఒకరితో ఒకరు పందెం కాస్తారు. అందులో వినత ఓడిపోగా కద్రువ గెలుస్తుంది. వినత కద్రువకు దాసి అవుతుంది. వినత కుమారుడు గరుత్మంతుడు దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తెచ్చి తన తల్లి దాస్య విముక్తురాలను చేస్తాడు. ఆ తరువాత వినత గరుత్మంతుడితో కలిసి దాస్యం చేసినటువంటి పాపం నుండి విముక్తి పొందడానికి కాశీ క్షేత్రానికి చేరుకుంటుంది. అక్కడ వినత ఖగోళుడనేటటువంటి పేరుతో ఒక లింగాన్ని స్థాపించగా గరుత్మంతుడు కూడా ఒక లింగాన్ని స్థాపిస్తాడు. అలా తల్లి కొడుకులిద్దరూ కూడా పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా ఆయన వారిద్దరినీ కూడా అనుగ్రహిస్తాడు. వినత ప్రతిష్ఠించినటువంటి ఖగోల్క ఆదిత్యలింగం కాశీలోని పైంగళ తీర్థంలో ఉంది. ఈ యొక్క ఖగోల్కాదిత్యుడిని దర్శిస్తే, అలాగే పూజిస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయి, సకల రోగాలు సమసిపోతాయి. ఇక 7వ రూపం అరుణాదిత్యుడు. పూర్వం వినతాదేవి గర్భాన్ని ధరిస్తుంది. ఆ గర్భం 1000 సంవత్సరాలు ధరించాల్సి ఉండగా 800 సంవత్సరాలకే ఉత్సాహం ఆపుకోలేక ఆ యొక్క గర్భపిండాన్ని పగలగొడుతుంది. అయితే అందులో నుండి తొడల పైభాగం వరకు మాత్రమే రూపాన్ని పొందినవాడు జన్మించాడు. ఆయన తన యొక్క అసంపూర్ణమైనటువంటి రూపానికి కారణమైనటువంటి తల్లిని దాసివి కమ్మని చెప్పి క్రోధంతో శపిస్తాడు. అలా జన్మతః క్రోధాన్ని పొందినందువలన ఆయన అరుణుడయ్యాడు. ఆ తరువాత కాశీ క్షేత్రానికి వచ్చినటువంటి అరుణుడు పరమేశ్వరుడు గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతని పేరుతో అరుణాదిత్యుడిగా ప్రసిద్ధి పొందాడు. కాశీలో విశ్వేశ్వరుడికి ఉత్తర భాగాన ఉన్నటువంటి ఈ యొక్క అరుణాదిత్య లింగాన్ని ఎవరైతే భక్తిగా పూజిస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయి. ఇక 8వ రూపం వృద్ధాదిత్యుడు. పూర్వం వృద్ధహరితుడనేవాడు కాశీ క్షేత్రంలో సూర్యుడు గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. అతను ఎంతో వృద్ధుడు. సూర్యుడు అతన్ని కరుణించి ప్రత్యక్షమవగా ఆయన తనకు తిరిగి యవ్వనాన్ని ప్రసాదించమని చెప్పి కోరుకుంటాడు. తదాస్తు అని సూర్యుడు అతనికి నూతన యవ్వనాన్ని ప్రసాదిస్తాడు. అలా వృద్ధుడికి యవ్వనాన్ని ప్రసాదించినటువంటి ఆదిత్యుడు వృద్ధాదిత్యుడుగా ప్రసిద్ధి పొందాడు. ఇలా ఎవరైతే కాశీ క్షేత్రంలో ఈ యొక్క వృద్ధాదిత్యుడిని దర్శించి పూజిస్తారో వారికి వార్ధక్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక 9వ రూపం కేశవాదిత్యుడు. ఒకనాడు సంచారం చేస్తున్నటువంటి సూర్యుడు దారిలో దర్శనమిచ్చినటువంటి కేశవుణ్ణి చూసి రథం దిగి ఆయనకు నమస్కరిస్తాడు. ఇక కేశవుడు కూడా సూర్యుడికి స్వాగతం పలుకుతాడు. ఆ సమయంలో సూర్యుడు కేశవుడితో, స్వామి, జగన్నాథుడవైనటువంటి నీవు సర్వాంతర్యామివి కదా, మరి అలాంటి నీవు పూజించేది ఎవరిని, ఎవరు నీకన్నా పూజనీయుడని చెప్పి అడుగుతాడు. అందుకు కేశవుడు సూర్యుడితో, ఓ సూర్య, త్రిపురారి అయినటువంటి మహాదేవుడు పరమేశ్వరుడే, త్రిలోక పూజనీయుడు. ఆయనే మృత్యుంజయుడు. ఆయన కనుసన్నల్లో ఈ జగత్తంతా కూడా చిలుస్తూ ఉంటుంది. పరమేశ్వరుడి లింగాన్ని అర్చిస్తే 100 జన్మల పాపం నశిస్తుంది, మోక్షం లభిస్తుంది. కాబట్టి సూర్య, ముల్లోకాలలో లింగార్చనను మించింది లేదు. నువ్వు కూడా కాశీ క్షేత్రంలో లింగాన్ని స్థాపించి అర్చించు అని చెబుతాడు. అలా ఆదికేశవుడి ద్వారా ఉపదేశాన్ని పొందినటువంటి సూర్య భగవానుడు కాశీలో ఒక లింగాన్ని స్థాపించి పూజించగా అది కేశవాదిత్య లింగంగా పేరుగాంచింది. ఎవరైతే కాశీ క్షేత్రంలో ఈ యొక్క కేశవాదిత్యుని దర్శించి అక్కడ ఉన్నటువంటి పాదోదక తీర్థంలో స్నానం చేస్తారో వారికి ఉన్నటువంటి 7 జన్మల పాపం అంతా కూడా నశించి ముక్తి లభిస్తుంది. ఇక 19వ రూపం విమలాదిత్యుడు.
పూర్వం ఉచ్ఛదేశంలో విమలుడు అనేటటువంటి క్షత్రియుడు ఉండేవాడు. ఆయన ఎన్నో మంచి పనులు చేస్తూ మంచివాడిగా ప్రసిద్ధి పొందినప్పటికీ పూర్వ జన్మలో చేసినటువంటి పాపం వలన కుష్ఠరోగాన్ని పొందాడు. ఆ వ్యాధితో తన రాజ్యంలో ఉండలేక కాశీ క్షేత్రానికి వచ్చి ఎంతో భక్తిగా సూర్యుడిని ఆరాధించాడు. అందుకు సూర్యుడు ప్రసన్నుడై వరాన్ని కోరుకోమని అడగగా పరోపకార పరాయణుడైనటువంటి విమలుడు, స్వామి, నిన్ను భక్తితో పూజించే వారికి ఎటువంటి రోగాలు, దరిద్రాలు, అలాగే ఏవీ కూడా ఉండకూడదనేటటువంటి వరాన్ని కోరుకుంటాడు. అందుకు తదాస్తు అని చెప్పి వరం ఇచ్చినటువంటి సూర్యభగవానుడు ఆనాటి నుండి విమలాదిత్యుడి రూపంలో కాశీ క్షేత్రంలో స్థిరంగా నిలిచాడు. ఎవరైతే ఈ యొక్క విమలాదిత్య లింగాన్ని దర్శించి పూజిస్తారో వారికి కుష్ఠరోగం నశించిపోతుంది. ఇతర రోగాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. 11వ రూపం గంగాదిత్యుడు. కాశీ విశ్వేశ్వరుడి యొక్క దక్షిణ భాగంలో గంగాదిత్యుడు ఉంటాడు. ఆయన్ని దర్శిస్తేనే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఎప్పుడైతే భాగీరథుడి ద్వారా గంగ కాశీ క్షేత్రానికి వచ్చిందో అప్పుడే సూర్యుడు కూడా అక్కడికి వచ్చి గంగను స్తుతించాడు. ఇప్పటికీ గంగను స్తుతిస్తూ గంగాదిత్యుడుగా గంగా తీరంలో కొలువున్నాడు సూర్యభగవానుడు. ఎవరైతే ఈ గంగాదిత్యుడిని దర్శించి పూజిస్తారో వారికి పుణ్యం, మోక్షం లభిస్తాయి, రోగాలు నశిస్తాయి. ఇక 12వ రూపం యమాదిత్యుడు. కాశీ క్షేత్రంలో యమేశ్వరుడు అలాగే యమాదిత్యుడు ఇద్దరు కొలువున్నారు. అక్కడే యమతీర్థం కూడా ఉంది. పూర్వం యముడి చేత స్థాపింపబడినందువలన యమాదిత్యుడుగా సూర్యుడికి, యమేశ్వరుడుగా శివుడికి పేర్లు వచ్చాయి. యముడు ఇక్కడ కఠోరమైనటువంటి తపస్సును చేసి వీరిద్దరినీ కూడా స్థాపించాడు. ఇక్కడ యమతీర్థంలో స్నానం చేసి యమాదిత్యులను దర్శించి పూజిస్తే యమయాతనలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే యమతీర్థంలో చతుర్దశి నాడు భరణీ నక్షత్రం రోజు మంగళవారం ఎవరైతే పిండ ప్రదానం, తర్పణలు ఆచరిస్తారో వారికి ఉన్నటువంటి పితృదోషాలన్నీ కూడా తొలగిపోయి విముక్తులవుతారు. ఈ విధంగా 12 రూపాలు ధరించినటువంటి ఆ సూర్య భగవానుడు కాశీ క్షేత్రంలో నివాసముండి ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ అక్కడికి వచ్చి తనను ఎవరైతే దర్శించి పూజిస్తున్నారో వారందరికీ కూడా ఆయువును, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడు స్వామివారు. సూర్యుడు సకల దేవతా స్వరూపుడు, అన్ని వెలుగులకు కారణభూతుడు. ఆయనే కాలస్వరూపుడు, కాలాన్ని ప్రవర్తింపచేసేవాడు. నిత్యం నిత్యాలకు తేడా తెలిసినటువంటి వైకుంఠవాసులందరూ కూడా సూర్యుణ్ణి సూర్యనారాయణుడిగా భావించి అర్చిస్తూ ఉంటారు. వేదాల ప్రకారం సూర్యుడే పూర్వుడై అనగా సృష్టికి ముందు జన్మించినాడు కాబట్టి సూర్యుడే పూర్వుడనమాట. దీనిని బట్టి సూర్యుడు ఆదిదేవుడు. తల్లి గర్భంలో ఉండేది సూర్యుడే. పుట్టేవాడు, పుట్టబోయేవాడు కూడా సూర్యుడే. సకల జీవరాశుల్లో నివాసముండి సర్వతోముఖంగా ప్రకాశించేది కూడా సూర్యుడే. సూర్యుడి యొక్క శక్తి అనంతమైనది. వేదాల్లో చెప్పినటువంటి సౌర మంత్రాలను ఉపాసన చేసేవారు సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారట. ఇక పుష్యమాసం అలాగే చైత్రమాసం అంటే ఆయనకు ఎంతో ప్రీతికరం. ఆ మాసాలలో వచ్చేటటువంటి ఆదివారాల్లో సూర్యోదయ సమయంలో స్నానం చేసి స్వామివారికి అర్ఘ్యం సమర్పిస్తే చాలు, ఎవరికైనా సరే వారికి ఉండేటటువంటి రోగాలన్నీ కూడా హరించుకుపోయి స్వామి అనుగ్రహం కలుగుతుంది. స్వామి అనుగ్రహాన్ని పొంది వారు సూర్యలోకాన్ని చేరుకుంటారు. సూర్యమండలం మధ్య భాగంలో విష్ణుమూర్తి కొలువుంటాడని చెప్పడం వలన సూర్య భగవానుణ్ణి సూర్యనారాయణుడు అని అంటాం. ఇక సూర్యవంశరాజులు ఎవరో తెలుసుకుందాం. సూర్యవంశరాజులలో హరిశ్చంద్రుడు, నలమహారాజు, మాంధాత చక్రవర్తి, దశరథుడు, ఇక్ష్వాకు కులతిలకుడైనటువంటి శ్రీరామచంద్రుడు సుప్రసిద్ధులు. అలాగే మహాభారతంలో మహాదాతగా ప్రసిద్ధి పొందినటువంటి కర్ణుడు కూడా సూర్యాంశ సంభూతుడే. సూర్య భగవానుణ్ణి ఉదయకాలంలో బ్రహ్మగా, మధ్యాహ్నం సమయంలో పరమేశ్వరుడుగా, సాయంకాలంలో మహావిష్ణు రూపుడుగా భావించి కొలుస్తూ ఉంటాం. ఇక ఈరోజు స్వామివారి గురించి తెలుసుకున్నటువంటి వివరణ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఆసక్తికరంగా ఉంది అని అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.